ఇప్పుడు వీళ్ళు ఎవరండి? సత్యరాజు ఎవరు? వందనాలయ్య. సత్యరాజు గిద్దలూరు. ఓ మై గాడ్, 90 కేజీలు ఉన్న మనిషి ఈయనేనా? అవునయ్యా. ఓ అమ్మా, పోయిన వారం వచ్చాము, ఆయాసం తగ్గింది. ఇక్కడికి రండి మీ కుటుంబం అంతా. సుజాత, వాళ్ళ అమ్మగారి పేరు సుజాత, రావాలి. ఈయనంట ఈ ఎక్సర్సైజ్లు కూడా చేస్తాడంట, 90 కేజీలు ఉండంట. ఈయనను డాక్టర్లు చెప్తున్నారు ఈయన ఎలాగైనా చనిపోతాడని చెప్పారు. సత్యరాజు నువ్వేనా? నేను గుర్తుపట్టలేకపోతున్నానయ్యా. అమ్మా, మీ భర్త ఎట్లా ఉన్నాడమ్మా? బాగున్నాడయ్యా. ఎంతమంది పిల్లలు? దగ్గరికి రండి. 5 మంది పిల్లలు అమ్మా. 5 మంది పిల్లలంట. ఎన్ని కేజీలు ఉన్నాడు ఈయన అప్పుడు? నా మైకి ఉండే 95 కేజీలు అయ్యా. ఎన్ని కేజీలయ్యా? 95. 95. చూడండి మనుషులు, ఒకసారి గుర్తుపెట్టండి. ఈయన ఎట్లా వచ్చావు ఇక్కడికి? టీవీలో చూసావా? ఎట్లా? టీవీలో చూసాను. మైక్లో మాట్లాడాలి. టీవీలో చూసావు. వీళ్ళ ఊరు మనిషినా? ఆయన తలకాయ మీద కొమ్మరు. ఆయన గంగిరెద్దులు ఆడిస్తాడంట. ఆయన మేస్త్రి. ఆయనకి 3 సంవత్సరాలు హాస్పిటల్ పెట్టారండి. ఈ తలకాయ అంతా కూడా పుండ్లండి. ఇక జుట్టులో నుంచి చీములు అలా కారిపోతున్నాయి. హాస్పిటల్లో వీడి బుర్ర మొత్తం బ్రెయిన్ అంతా పోయిందంటే ఆయన భార్యను కూడా గుర్తుపట్టుకుని ఇట్లా ఇట్లా అయిపోయాడు. చూపు లేదు. అది నువ్వు చూసావా? చూసినప్పుడు ఏమనిపించింది? ఇక్కడ బాగా అయితే అనిపించింది. బాగా అయిపోద్దా? పోయిన వారానికి ఈ వారానికి ఏంటి నీలో మార్పు? దగ్గు పూర్తిగా పోయింది. దగ్గు. హాస్పిటల్లో ఏమన్నారు? హాస్పిటల్లో చనిపోతా అన్నారా? ఇదిగో వీళ్ళ మదర్ అండి. ఈమె పేరు సుజాత, వీళ్ళ మదర్. ఈమె ఈయనకి ఎంతమంది పిల్లలు? నీకు ఎంతమంది? ఇక్కడ పట్టుకోవాలి. ఎంతమంది పిల్లలు నీకు? 5 మంది పిల్లలంట. 95 కేజీలు లావులో బరువులో ఉన్నాడంట. జిమ్కి కూడా వెళ్తాడంట. ఈయన భార్య, ఆమె తల్లి. ఎక్కడెక్కడ తిప్పావమ్మా నీ కొడుకుని? సికింద్రాబాద్, హైదరాబాద్, కర్నూలు, నర్సరాపేట, గుంటూరు, గిద్దలూరు అంతా తిప్పినామయ్య గారు. వీళ్ళు 12 తెలుసా? తల ఇంటికలు వ్యాపారం. అంటే వ్యాపారం అంటే వీళ్ళు ఏరుకుని ఒకళ్ళు కమ్ముకుంటారు. అలాంటి ఒక పని అయితే ఈయనకు ఇట్లా అయిపోయింది కదా. ఈయన దగ్గుతున్నాడు. నిన్న ఇక్కడ శనివారం ప్రార్థన జరుగుతుంటే ఆయన అక్కడ పడిపోయాడు. అప్పుడు ఏమనిపించిందమ్మా నీకు? మా ఆయనకు ఏమో అయిపోయింది, చనిపోతాడేమని భయం వేసింది అయ్యా. ఆయాసము దగ్గు ఎక్కువ ఉన్నది మా ఆయనకు. డాక్టర్లు ఏమి తినకూడదు అని చెప్పారు. మా ఆయన నాటు మందులు తినేవాడు, పసరు తాగుతున్నాడు, ఏమి తగ్గలేదు. మేము టీవీలో ప్రోగ్రామ్ చూసి మేము వచ్చాము. వస్తే ఇక్కడ మా ఆయన నేనైతే ప్రార్థనలు ఉంటాను ఇంటి దగ్గర ఎప్పుడు. ప్రభువా, నా భర్తని బ్రతికించు, నాకు పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, నన్ను ఒంటరిని చేయొద్దు, నా పిల్లలు అనాథలు కాకూడదయ్యా, నేను గొప్ప సాక్షి నిలబడాలి ప్రభువా. జీవము కలిగిన దేవుడు కనుక సర్వశక్తిమంతుడు నాకు దారి చూపించి నన్ను ఇక్కడికి తెచ్చాడు. నా భర్తని బ్రతికిచ్చాడు. ఆయాసం దగ్గు అన్నం తినేవాళ్ళు కాదు. నీళ్ళు తాగి అన్నం తిన్నా, కారం తగిలిన తీపి ఏమైనా స్వీట్ తిన్నా కూడా దగ్గి పడిపోయేవాడు. స్వీట్ తింటున్నాడు, అన్నం తింటున్నాడు, అన్ని మజ్జిగ కూడా తాగుతున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయనకి అసలు జబ్బు ఏమన్నారు? జబ్బు క్యాన్సర్. ఎక్కడ క్యాన్సరు? ఎన్నారా? గొంతుకులో క్యాన్సర్ అని చెప్పారు. నువ్వు బతకమని చెప్పారు. అందువలన ఆయనకి ఏది తిన్నా కూడా తింటలేదు, దిగట్లేదు. ఇప్పుడు పోయిన వారానికి ఇప్పటికి ఇక ఏమైనా ప్రాబ్లం కనపడిందా? దగ్గు అయితే పూర్తిగా పోయిందా? అసలు మనిషి ఇలా లుంగ చుట్టుకుని ఇలా ఇలా పడిపోతున్నాడు అండి. ఇక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడంటే నేను ఇక్కడ ఆయన దమ్మొచ్చేసి దగ్గొచ్చేసి ఇక చనిపోతాడేమన్నట్టుగా అయిపోయింది. నేను వెళ్ళలేదు. ఈమెతో కొంచెం నీళ్ళు తీసి ఇక్కడ పంపించాను. నీళ్ళు సెకండేనా? చప్పట్లు కొట్టండి. దమ్ము ఆయాసం అనేది సెకండ్లో, దగ్గు కూడా ఆగిపోయి ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఒక్క సెకండ్లోనే లేచిపోయి అక్కడ కూర్చున్నాడు. అందరు చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎంత పెద్ద హాస్పిటల్ అండి. హల్లెలూయా, ప్రభుకు ఘనత. బాబు నీ పేరేంటి? సత్యరాజు. సత్యరాజు. ముఖంలో కూడా కళ వచ్చేసింది కదా, ఏడుతున్నావు నువ్వు. ఆయన అన్నాడు అసలు మనిషి రూపం లేదు, మనిషి పిచ్చి పిచ్చిగా ఉన్నాడు. ఎవరైనా ఇక్కడ అభిషేకం కొంచెం ఇలా రిలీజ్ చేస్తే కూడా చనిపోతాడు, అంత బలహీనంగా ఉన్నాడు, శక్తితోడు. అలాంటి వ్యక్తిని కొంచెం 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 ప్రార్థన ఆదివారం పూర్తిగా విడుదల. ఎలా అన్ని తినేమన్నా? అన్ని తింటున్నావా? అసలు లివర్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, నెక్ ప్రాబ్లము, ఈపు. ఇది ఏమై ఉన్నదో డాక్టర్కి తెలవదో. ఈ రోగాలన్నీ ఆయనకి చెప్పాడు.
ఈయన ఈ రోగాలు చెప్పిన దానికే ఈ ఎవరు కూడా బాగు చేయలేరు కదా, ఇక నేను చచ్చిపోతాను, నా భార్య ఏమైద్దో, నా 5 పిల్లలు ఏమవుతారని ఉంటుందా ఉండదా? నేనేమన్నా నిన్ను బ్రతికిచ్చే పంపిస్తాను అన్న. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక ఇంతకంటే మెరాకల్స్ మనం ఏం చెప్పలేం. ఏ ఊరండి అసలు మీది? గిద్దలూరు, ప్రకాశం జిల్లా. ఏ జాతి ప్రజలైనా ఎవరినైనా బాగు చేయగల దేవుని కృప. ఆమేన్.